3 ఛానల్. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? ప్రస్తుతం చాలా మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అందులో కూడా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే కిడ్నీలో రాళ్లు ఉంటే అవి కరిగిపోవాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలని డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉంది? నీరు త్రాగడం వల్ల నిజంగానే మూత్రపిండాల్లో రాళ్లు నిజంగా తొలగిపోతాయా? అయితే ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రపిండాల ప్రక్రియ సక్రమంగా పనిచేయడంలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. నీరు త్రాగడం ద్వారా ఖనిజాలు, లవణాలు మూత్రపిండాల లోపల రాళ్ల రూపంలో పేరుకుపోవు. నీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఎవరికైనా చిన్న కిడ్నీ రాయి అంటే 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ రాయి కిడ్నీలో ఉంటే కొన్ని సందర్భాల్లో అది మూత్రనాళం నుండి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ నీరు త్రాగడం అంటే రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్లు లేదా 8 నుండి 12 గ్లాసుల నీరు తాగితే ప్రేగు కదలికల ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. ఇది చిన్న రాళ్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అదే సమయంలో శరీరం హైడ్రేటెడ్గా ఉంటే రాళ్లు క్రమంగా చిన్నవి అవుతాయి. అయితే కిడ్నీలో రాయి మధ్యస్థం నుండి పెద్దది అంటే 5 మిల్లీమీటర్లు లేదా అంతకంటే పెద్దదిగా ఉంటే నీరు త్రాగడం వల్ల మాత్రమే అది కరిగిపోదు. పెద్ద రాళ్లకు మందులు, షాక్ వేవ్ లిథోట్రిప్సీ లేదా ఆపరేషన్ అవసరమవుతుందని డాక్టర్లు అంటున్నారు. కిడ్నీలో రాళ్లు అనేది పెద్ద సమస్య కాబట్టి దీని గురించి తెలిస్తే ఆలస్యం చేయకుండా నిపుణులను సంప్రదించి తగిన చర్యలు చేపట్టడం ఉత్తమం. దీంతో పాటు నీరు తగిన మోతాదులో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భోజనాల మధ్య లేదా తర్వాత, ఉప్పు పదార్థాలు తిన్న తర్వాత, అలసిపోయినప్పుడు, భయంగా ఉన్నప్పుడు దాహంతో నీళ్లు తాగుతూ ఉంటాం. మన శరీరంలో నీటి శాతమే ఎక్కువ. జపనీయులు సాంప్రదాయకంగా ఉదయం పూట 1 గ్లాసు నీరు తాగుతారు. వారి శరీరం ఆరోగ్యంగా, కొవ్వు రహితంగా ఉండడానికి ఇదే కారణం. మనం మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే ఈ అలవాటును అలవర్చుకోవాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ముందుగా 1 గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. గోరువెచ్చని నీరు అందుబాటులో లేకపోతే చల్లని నీరైనా తాగండి. ఇది శరీరంలో పేరుకుపోయిన మలినాలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. బరువు తగ్గించేందుకు మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం చాలా ఉత్తమం. ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం వలన జీవరసాయన చర్య సుమారు 25% పెరుగుతుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. తద్వారా కొవ్వును ఉపయోగించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల పేగులోని మలినాలను సులభంగా బయటకు పోతాయి. ఇలా రోజు ఒకే టైంకి తాగితే చాలా మంచిది. ప్రతిరోజు ఒకే సమయానికి శరీరంలోని మలినాలు విసర్జించబడుతున్నట్లయితే చాలా సమస్యలు కూడా మాయమవుతూ ఉంటాయి. మన శరీరానికి లిక్విడ్ను బ్యాలెన్స్ చేయడానికి నీరు చాలా అవసరం. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుంది. ఇది శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఉదయం నుండి రోజంతా నిరంతరం నీరు తాగడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. తరచుగా వచ్చే మైగ్రేన్ తలనొప్పికి శరీరంలో నీటి లోపం మెయిన్ రీజన్. డీహైడ్రేషన్ అనేది మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపిస్తుంది. ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల ఈ అవకాశాన్ని తొలగించవచ్చు. దంత సమస్యలను తగ్గించవచ్చు. ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీని ద్వారా చర్మం సహజ రంగును పొంది కాంతివంతంగా ఉంటుంది. మురికి వల్ల మరకలు, స్క్రాచ్ మార్క్స్ వంటివి మెల్లగా మాయమవుతాయి. మచ్చలేని మెరిసే చర్మం కోసం రోజు ఖాళీ కడుపుతో నీటిని తాగడం అలవాటు చేసుకోండి. మీరు ఉదయం అలసిపోతే వెంటనే 1 గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. ఖాళీ కడుపుతో నీరు తాగడం ద్వారా ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగడానికి ప్రేరేపిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ ఎక్కువగా చేరుతుంది. ఇలా చేయడం ద్వారా మీరు రోజులోని ఇతర కార్యకలాపాలకు అవసరమైన శక్తిని పొందవచ్చు. ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే జుట్టుకు కావలసిన విటమిన్లు, పోషకాలు అందుతాయి. శరీరం నిర్జలీకరణానికి గురైనట్లయితే జుట్టు కూడా పాడవుతుంది. జుట్టు కుదుళ్ళు పెలుసుగా మారుతాయి, సులభంగా రాలిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం ప్రారంభించాలి. ప్రతిరోజు మంచినీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో AP23 ఛానల్.